హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు వచ్చేసి పెద్ద ఫ్లవర్ చూపించబోతున్నాను. పెటల్స్గా వీడియోలో చూపించిన విధంగా నేను ఇది వచ్చేసి వైట్ పేపర్స్ అండి, పిన్ పేపర్స్ తీసుకున్నాను. పిన్ పేపర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. వీడియోలో చూసిన విధంగా మీరు కూడా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మనము మీకు ఏ షేప్ కావాలంటే నేనైతే రౌండ్ తీసుకున్నాను. మీరు లీఫ్ షేప్లో కూడా తీసుకోవచ్చు. లీఫ్ షేప్లో తీసుకుంటే మీకు సన్ఫ్లవర్ లాగా వస్తుంది. ఇలా తీసుకుంటే మీకు జస్ట్ రోజ్ లాగా వస్తుందన్నమాట. ఇలా మీరు 3 పేపర్స్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా 3 పేపర్స్ పిన్ పేపర్స్ తీసుకొని ఆ విధంగా 3 పేపర్స్ కట్ చేసుకోవాలి. అక్కడక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే పెటల్స్ బ్యాక్ మనము ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డ్ అవ్వడం కోసమని. ఇలా వేరే కలర్ పేపర్స్తో కూడా చాలా చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు వైట్ పేపర్తో చూస్తున్నాను. మీరు ఇంకా వేరే కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు తయారు చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ దాంట్లో మీరు 2 పెటల్స్ కట్ చేసుకోవాలి. 2 పెటల్స్ కట్ చేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మీరు వెనకాలకి బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకొని సేమ్ నేను వీడియోలో చూస్తున్న విధంగా అంటించండి. మళ్ళీ సెకండ్ దానికి వచ్చేసి మనం 3 కట్ చేసుకోవాలి. ఫస్ట్ దానికి 2 కట్ చేసుకున్నాం కదా, సెకండ్ దానికి 3 కట్ చేసుకోవాలి. సెకండ్ దానికి 3 కట్ చేసుకొని యాజ్ యూజువల్గా సేమ్ మళ్ళీ ఒక దానిపై ఒకటి పెట్టి ఫోల్డ్ చేసేసి మనం అలా పెట్టేసుకోవాలి. థర్డ్ దానికి వచ్చేసి 4 పెటల్స్ కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఏంటంటే ఫ్లవర్ షేప్ రావడం కోసమని మనము స్టెప్ బై స్టెప్ అలా కట్ చేస్తూ ఉంటాము. ఇలా కట్ చేయడం వలన మనకి ఏదైతే లోపల భాగాల చిన్నగా ఉంటుందో దానికి ఇప్పుడు మనం మిగతా 4 పెటల్స్ అయితే ఏవైతే కట్ చేసినామో దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. అలా వీడియోలో చూపించిన విధంగా అవి కూడా వేస్ట్ కానించకుండా ఇప్పుడు థర్డ్ పెటల్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని కూడా ఫోల్డ్ చేసుకొని అంటించేసుకోవాలి. అలా అంటించేసుకొని కట్ చేసేసుకోవాలి. సెకండ్ 2 పెటల్స్ ఫస్ట్ మనం 2 పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకోవాలి. వాటిని కూడా అంటించేసుకోవాలి. అంటించేసుకొని కింద భాగాన కొంచెం కొంచెంగా మనము వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ వచ్చేసి మనకు కింద కాడ కావాలి కదా, కాడ స్టాండర్డ్గా అది చాలా పెద్ద ఫ్లవర్ కాబట్టి నేను 2 పేపర్స్ యాడ్ చేసి నేను రోల్ చేశానండి. రోల్ చేసేసి దానికి మనము ఫెవికాల్ అంటించడం జరిగింది. అలా ఫెవికాల్ అంటించేసిన తర్వాత మనకి ఏంటంటే ఫైనల్గా మనకి కింద అటాచ్ కావాలి కదా. ఇప్పుడు వచ్చేసి నేను స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కట్ చేసిన దాన్ని ఫస్ట్ ఫ్లవర్ అనమాట. ఇది 2 పెటల్స్ ఏవైతే కట్ చేసేసుకున్నామో డివైడ్గా అదనమాట. ఇది వచ్చేసి నేను ఇప్పుడు గీసింది మాత్రము ఫైనల్గా పైకి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను 2 పెటల్స్ పెట్టింది ఊడిపోయింది, మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పెటల్ దానికి నేను ఫెవికాల్ లోపల అంటించడం జరుగుతుంది. ఇది సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ అంటే 3 పెటల్స్ కట్ చేసుకున్నాం కదా అది. ఇది వచ్చేసి 4 పెటల్స్ కట్ చేసుకున్నాం చూడు అది. ఇది వచ్చేసి మనము 4 పెటల్స్ కట్ చేసుకున్న వాటిని మనం అంటించుకున్నాం కదా అదనమాట. అది ఫైనల్గా మనము దాంట్లో కింద ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 4 అయిపోయింది కాబట్టి 3 పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పెటల్స్ని మళ్ళీ అంటించుకోవాలి. మరి ఇంత వివరంగా వివరించడం ఎందుకంటే మీరు ఏ చిన్న ఫ్లవర్ మేకింగ్ చేసుకున్నా, ఫ్లవర్ బొకే తయారు చేసుకున్నా ఇదే విధంగా మీరు ట్రై చేస్తే మీకు చక్కగా ఫ్లవర్ బొకే రెడీ అయిపోతుంది. ఇదే విధంగా చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు సెకండ్ పెటల్స్ ఉన్నాయి కదా, 2 పెటల్స్ మనం కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఫైనల్గా మిడిల్లో మనము అటాచ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఫెవికల్ పెట్టేసుకొని మిడిల్లో పెట్టేసుకుంటే మనకు అందమైన ఫ్లవర్ రెడీ అయిపోతుంది. మీరు ఎక్కడైనా దీన్ని రిటర్న్గా హాల్లో హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. అక్కడక్కడ మీరు దానికి జస్ట్ పైన కింద థ్రెడ్ తోటి పెట్టేసుకొని పైకి స్లాబ్ పైన మనకి అంటించేసుకుంటే ఫ్లవర్స్ వచ్చేసి హ్యాంగింగ్ వెళ్ళాడుతుంటే చాలా బాగుంటుందండి. అంటే దిస్ ఇస్ మై థాట్, నాకు వచ్చిన థాట్ అండి అది. నేనైతే ఇలా పెద్ద ఫ్లవర్స్ చేసి నా దగ్గరకు వచ్చే ట్యూషన్ పిల్లలకి నేను
వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసము వాళ్ళు ఇంకా బాగా చదవాలని చెప్పేసి నేను వాళ్ళకి గిఫ్ట్ లాగా ప్రజెంట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు అయితే వేరే చాక్లెట్స్ అవి ఇవి ఏవి వద్దంటారు, ఇలాంటివే కావాలని ఇష్టపడుతుంటారు. కాబట్టి నేనైతే బాబుకి ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి బాబు అన్నాడు, నాకు ఫ్లవర్ మేకింగ్ కావాలి మేడం, నాకు ఫ్లవర్ అయితేనే ఓకే అని చెప్పేసి ఆ బాబు అడగడం జరిగింది. అడగగానే నేను ఇంకా దాన్ని వెంటనే బాబుకి తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం వలన ఏంటంటే పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ అండి. వాళ్ళు చక్కగా చదువుకోవడానికి మనకి అవకాశాలు ఎక్కువ. నాకు టీచర్ గిఫ్ట్ ఇచ్చింది అని ఒక ఇంటెన్షన్తో వాళ్ళు ఇంకా ఎక్కువగా చదవడానికి ఇష్టపడుతుంటారు. ఇలా ఫైనల్గా నేనైతే అంటించుకున్నాను. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఆరనిచ్చుకోవాలండి. ఎందుకంటే మనకు పైన ఫ్లవర్ వచ్చేసి బిగ్ సైజ్ కాబట్టి బ్యాలెన్సింగ్ ఆగదు. కాబట్టి మనం కొంచెము ఆ కాడ పెట్టుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. అందుకే నేను దీన్ని బోర్లా వేస్తున్నాను. చూడండి, చూసి ఒకసారి నేను ఫ్యాన్ గాలికి అలా పెట్టేశాను. అలా పెట్టేసుకొని ఉంచుకున్నాను. అంతలోపు మనము దీనికి పెటల్స్ కూడా పెట్టుకోవాలి కదండి. ఆ పెటల్స్ నేను ఇక రెడీ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము గ్రీన్ కలర్ పేపర్ అయితే తీసుకోవాలి. నేను చాలా ట్రై చేస్తున్నాను, దానికి కాడ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇంకా చాలా లావు తీసుకోవాల్సింది. ఫైనల్ చాలా ఈజీగా మనం మేక్ చేసుకోవచ్చు. పెటల్స్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది చూడండి. చూసిన తర్వాత దాన్ని మనము అంటించేసుకోవాలి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా నేను మధ్య మధ్యలో అక్కడక్కడ ఎందుకు లీవ్స్కి గార్డ్స్ పెడుతున్నానంటే ఒక స్టైలిష్గా వస్తాయి. జస్ట్ ఇప్పుడు మనము బెండ్ చేసుకోవడమే, లీఫ్ స్టైల్లో మనకి బెండ్ అవుతుంటాయి అన్నమాట. దానికి ఫైనల్గా మనము ఫెవికాల్ పెట్టేసుకోవాలి. ఫెవికాల్ పెట్టేసేసుకొని మనమైతే ఇంకా అంటించేసుకోవడమే ఉంటుందండి. అదైతే ఇప్పుడు ఫైనల్గా మనకు మేకింగ్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దానికి మనం ఇంకా ఎన్ని లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 2 లీవ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా ఫాలో అవ్వండి. పెటల్స్ పెట్టేసుకున్నాను. ఫైనల్ లుకింగ్ అయితే ఇదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమని లైక్ చేస్తారనుకుంటున్నాను. మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వేస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ అండి. యాక్చువల్గా ఇది మన పిల్లలు పేపర్స్ చాలా మిడిల్లో యూజ్ చేసి పాడేస్తూ ఉంటారు. కాబట్టి మనము ఈ విధంగా మేక్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఈ పేపర్కి రౌండ్స్ సైడ్లలో కూడా మీరు కలర్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కూడా మనకి ఒక స్టైలిష్గా మనకు కూడా ఇదవుతుంది, మనకు ఒక లుకింగ్ అనేది వస్తుంది. నేను కలర్ ఏమీ వేయలేదు సైడ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.